బతికున్న నాళ్లు అతను దైవ స్వరూపుడు. వైద్య శాస్త్రానికి లొంగని వ్యాధుల్ని నయం చేస్తానంటూ భక్తుల్ని ఆకట్టుకునేవాడు. నమ్మిన వారితో పెట్టుబడులు పెట్టించేవాడు. ఇలా ఓ అమెరికన్ ని నిండా ముంచి కావలసినంత పాపాన్ని మూటగట్టుకున్నాడు. అతి చిన్న వయసులోనే కాలం చేశాడు. అయితేనే అతను చేసిన పాపాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. అతనే కాళేశ్వర్ బాబా. అతని మోసానికి బలైపోయిన ఓ అమెరికన్ ఇలాంటి మోసాలకు తనలా మరెవరూ బలి కాకూడదని టీవీ9 ని ఆశ్రయించాడు. కాళేశ్వర్ బాబా భక్తి ముసుగులో దగా. కాకపోతే మరేంటి, ఆధ్యాత్మిక గురువని నమ్మి విదేశాల నుంచి వచ్చిన భక్తుణ్ణి మోసం చేయడాన్ని ఏమంటారు? పాపాలు పండి కాళేశ్వర్ బాబా కథ ముగిసిపోయినా ఆయన చేసిన నేరాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అవును, అమెరికాలోని కొలరాడోకు చెందిన డగ్లస్ మేనార్డ్ బోర్విక్ ను కాళేశ్వర్ బాబా దారుణంగా మోసం చేశాడు, నమ్మక ద్రోహం చేశాడు. కాళేశ్వర్ బాబా గతంలో ఓసారి అమెరికా వెళ్ళాడు. ఇండియాలో పెద్ద హాస్పిటల్ కడుతున్నానంటూ చందాలు వసూలు చేస్తుండగా డగ్లస్ పరిచయం అయ్యాడు. అప్పటికే క్యాన్సర్తో బాధపడుతున్న డగ్లస్కు తన మహిమలతో వెంటనే క్యాన్సర్ను నయం చేస్తానని కాళేశ్వర్ బాబా మాయమాటలు చెప్పాడు. నుదుటి మీద చేతితో తాకి ఇక క్యాన్సర్ తగ్గిపోయింది పొమ్మన్నాడు. దర్శనం ఇచ్చినందుకు డగ్లస్ నుంచి కోట్లలో విరాళం గుంజాడు కాళేశ్వర్ బాబా. ఆ తర్వాత 2 నెలలకు టెస్టులు చేయిస్తే ఆశ్చర్యంగా రోగం కంట్రోల్లో ఉన్నట్టు రిపోర్ట్లొచ్చాయి. ఇదంతా కాళేశ్వర్ మహిమేననుకుని పొరబడ్డ డగ్లస్ కాళేశ్వర్కు వీర భక్తుడిగా మారిపోయారు. అతన్ని గురువుగా నమ్మి అమెరికా నుంచి అనంతపురం జిల్లాలోని పెనుగొండ ఆశ్రయానికి రావడం మొదలుపెట్టారు. And as my doctor used to say, there's no stage 5. Stage 4 is the last stage. That's when it's on the left and right side of your body and above and below your diaphragm. It's spread quite a bit. So anyway, I was out in California and a friend of mine said, I met a man who says he's a healer. Maybe he could help you. So not having any other option, I went and met Kaleshwar. He did some healings on me by touching me on the forehead. And within 2 months of him doing that, I had another CT scan and my cancer was in remission. All the lymph nodes had gone back to normal. So my first thought is that Kaleshwar must have done that. డగ్లస్ భక్తిని, తనపై ఉంచిన విశ్వాసాన్ని కాళేశ్వర్ దారుణంగా వాడేసుకున్నాడు. విరాళాలు తీసుకుని వదల్లేదు. ఆశ్రమం పక్కనే ఉన్న స్థలాన్ని కొనమని డగ్లస్ పై ఒత్తిడి చేశాడు. మామూలుగా అయితే ఆ స్థలం విలువ 10 కోట్లకు పైనే ఉంటుందని, తన భక్తుడు కాబట్టి 2 కోట్లకే ఇచ్చేస్తానని కాళేశ్వర్ హైప్ ఇచ్చాడు. పెనుగొండలో స్థలం కొనాల్సిన అవసరం లేనప్పటికీ తాను నమ్మిన గురువే ఆదేశించడంతో డగ్లస్ అమాయకంగా కాళేశ్వర్ వలలో పడ్డారు. స్థలం కోసం అమెరికా నుంచి డబ్బు పంపించారు. ఎకరా పరిధిలో ఉండే స్థలాన్ని డగ్లస్ పేరు మీద రిజిస్టర్ చేయిస్తానని కాళేశ్వర్ చెప్పారు. అంతేకాదు గూగుల్ ఎర్త్లో సైతం స్థలాన్ని మార్క్ చేసి ఇది డగ్లస్దేనని కాళేశ్వర్ కలరింగ్ ఇచ్చాడు. అమెరికన్ అయిన డగ్లస్ కు కాళేశ్వర స్వామి కొనిపెట్టినట్టుగా చెప్తున్న స్థలం ఇదే. పెనుగొండలో కాళేశ్వర స్వామి ఆశ్రమం పక్కనే ఎకరం పరిధిలో ఉంది ఈ స్థలం. ఈ స్థలం ఫ్యూచర్లో కోట్లాది రూపాయలు విలువ పలుకుతుంది, నువ్వు కొను అని స్వామి చెప్పాడు. భక్తుడు డగ్లస్ నిజమని నమ్మాడు. అందుకే అప్రంగా కోట్లాది రూపాయలు డబ్బులు చెల్లించి మరీ దీన్ని కొనుగోలు చేశాడు. మనం సరిగా చూస్తే ఆ కనిపించేదే కాళేశ్వర స్వామి ఆశ్రమం. ఆశ్రమం గోడ పక్కనే ఉంది ఈ స్థలం. ఖచ్చితంగా ఇది స్వామిదే అయి ఉంటుంది కాబట్టి ఇది గ్యారంటీ అన్న నమ్మకంతో ఈ డగ్లస్ ఈ స్థలాన్ని కొనుగోలు చేశాడు. తీరా కాళేశ్వర స్వామి చనిపోయిన తర్వాత అసలు నిజం బట్టబయలైంది. అతని పేర రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలన్నీ కూడా నకిలీవని తేలింది. అంతా తాను మోసపోయానని తెలిసిన తర్వాత డగ్లస్ ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. అటు క్యాన్సర్ తగ్గిపోయింది, ఇటు ఎంతో విలువైన భూమి అతి తక్కువ రేటుకే స్వామి ఇప్పించారు. ఇంకేముంది, తనంత అదృష్టవంతుడు లేడనుకున్నాడు డగ్లస్. కానీ తగ్గిపోయిందనుకున్న రోగం 2 నెలలకే తిరగబెట్టింది. టెస్టులు చేయిస్తే క్యాన్సర్ మరింత ముదిరిపోయిందని తేలింది. అతనికి వచ్చిన క్యాన్సర్ తగ్గినట్టే తగ్గి మళ్లీ తిరగబెట్టే రకమని అమెరికాలోని డాక్టర్లు డగ్లస్కు వివరించారు. దీంతో కాళేశ్వర్ చేసేవన్నీ గారడీలని అతనికి తెలిసొచ్చింది. అమెరికాలోని మోడర్న్ హాస్పిటల్స్ని వదిలిపెట్టి ఇండియాలో దొంగస్వామి దగ్గరకు వెళ్లి మోసపోయానని తెలుసుకున్న డగ్లస్ వెంటనే అనంతపురం జిల్లాలో పెనుగొండలో ఉన్న కాళేశ్వర్ బాబా ఆశ్రమానికి వెళ్లారు. రోగం ఎలాగూ తగ్గలేదు.
కనీసం స్థలమైనా మిగిలిందనుకున్నాడు. కానీ ఇక్కడే అసలు మోసం బయటపడింది. అసలు ఆ స్థలం డగ్లస్ పేరు మీద రిజిస్టర్ కాలేదు. మొదట తనకు పంపిన సేల్ డీడ్ అంతా బోటకమని డగ్లస్ గుర్తించాడు. స్థలాన్ని వెంటనే తన పేరు మీద రిజిస్టర్ చేయమని కోరాడు. కానీ కాళేశ్వర్ ఎప్పటికప్పుడు మాయమాటలు చెప్పి తప్పించుకునేవాడు. Well, the first time I was completely convinced was probably in 2008 when he really pushed to me to buy a piece of land in India. I really didn't want to own a piece of land in India, but after much pushing, and he told me that he will, if I built an apartment on the land, he would sell all the units to his students, and it will be a good investment. I went ahead and gave him the money for the land, but when I never got the actual title of the land, and I went up to him and said, I don't believe you've transferred the title to me yet. And he said, oh, yes, it's been transferred. And he said, go check with Vasu, which is the name of the attorney. And he said, and go check. He had his father-in-law as my partner in the land. 8 నెలల క్రితం కాళేశ్వర్ చనిపోవడంతో డగ్లస్ షాక్ తిన్నారు. తన స్థలం సంగతేంటో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చిన డగ్లస్కి అది తన పేరున రిజిస్టర్ కాలేదని తెలిసింది. తన పేరున రిజిస్టర్ చేశానని, కాళేశ్వర్ పంపిన డాక్యుమెంట్లని నకిలీవేనని అధికారులు చెప్పారు. దీంతో కంగుతిన్న డగ్లస్ సిఐడికి ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో టీవీ9ని ఆశ్రయించారు. దొంగబాబా మోసాలు ప్రపంచానికి చెప్పాలని టీవీ9ను సంప్రదించానని చెబుతున్నారు. I have very little hope of getting anything back that I have lost from people cheating me. And but what is a possibility if the CID actually looked into Kaleshwar's behavior, maybe they would take that ashram away from the people that have it now, sell the money back to all the people who have been cheated like I have been cheated. Maybe they would do that. Probably only a small chance that would happen. But, you know, I'm somebody, I told you, who believes in the truth. No one in the history of the United States has ever tried to assemble one place where people of this country could learn the truth of all the issues. Real, not the Democratic truth, not the Republican truth, but the real truth. డగ్లస్ ఇచ్చిన సమాచారంతో టీవీ9 బృందం అనంతపురం జిల్లా పెనుగొండ వెళితే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. డగ్లస్ కు రిజిస్టర్ చేసిన స్థలం సర్వే నంబర్లు 4072A, 4073Lలో అసలు ప్రైవేట్ భూమే లేదు. అదంతా ప్రభుత్వ భూమి. అసలు విషయం ఏంటంటే ఆ 2 సర్వే నంబర్లలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో మహామంత్రిగా పనిచేసిన తిమ్మరుసును బంధించిన బందీఖానా, వెంకటేశ్వర స్వామి గాలిగోపురం, దేవరాయల కాలంలో వినియోగించిన వాటర్ ట్యాంక్ ఉన్నాయి. పైగా ఇవన్నీ పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నాయి. పర్యాటకులు ఎంతో మంది నిత్యం వీటిని సందర్శిస్తూ ఉంటారు. డగ్లస్ పేరు మీద చేసిన సేల్ డీడ్లో ఉన్న సర్వే నంబర్లను చూసి పెనుగొండ రెవెన్యూ శాఖ అధికారులు కూడా కంగుతిన్నారు. ఈ సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ అంతా మోసమేనని తేల్చారు. ఎన్నో ఏళ్ల నుంచి రెవెన్యూ శాఖ అడంగల్లో సైతం ఈ స్థలమంతా ప్రభుత్వం పురావస్తు శాఖ ఆధీనంలోనే ఉందని చెబుతున్నారు. మీరు అడిగిన దాని ప్రకారం అయితే ఇది ఫేక్ అని మనం చెప్పొచ్చండి. ఎందుకంటే గన అడంగల్ మామూలుగా అయితే కన్నా ఆర్ఎస్ఆర్ రికార్డ్ అని ఉంటుంది అనమాట. మనకు దాంట్లో గవర్నమెంట్ ల్యాండా లేకపోతే పట్టా ల్యాండా అని దాంట్లో క్లాసిఫై చేసి ఉంటారు. అదే ప్రకారంగా అడంగల్ వచ్చేసి ప్రతి ఇయర్ వచ్చేసి ఆ ల్యాండ్ మీద ఎవరున్నారు, సాగుదారు ఎవరున్నారు అనేది కూడా ప్రతి ఇయర్ మనం ఎవ్రీ ఇయర్ దాన్ని అప్డేట్ అవుతుంటుంది. అదేవిధంగా ఏదైనా సేల్స్ జరిగితే కన్నా వాళ్ళు ఎట్లా అని చెప్పేసి 1B రిజిస్టర్ అని ఉంటుందండి. దాని ప్రకారం మనము అప్డేట్గా ఎవరు ల్యాండ్ మీద ఉన్నారు, ఎవరిది ఓనర్ అని ఖచ్చితంగా కనుక్కోవచ్చు. ఈ 407, 2A2 అండ్ 3A అనేది మాత్రము మా రికార్డ్స్ ప్రకారం అయితే ప్రభుత్వ భూమి అని ఉందండి. పెనుగొండలో భూములను ఇలా నకిలీ పత్రాలు సృష్టించి విదేశీయులకు విక్రయించడం, వారి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేయడం కాళేశ్వర్కు కొత్తేం కాదంటున్నారు స్థానికులు. ఆశ్రమం పక్కనే ఉన్న తన స్థలాన్ని ఇవ్వాలని వెంకటస్వామి అనే వ్యక్తిపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడు కాళేశ్వర్. ఇవ్వనన్నందుకు తనపై దాడి చేయించి అక్రమ కేసులు బనాయించి నానా ఇబ్బందులకు గురిచేశాడంటున్నాడు బాధితుడు. విదేశీయుడికి గూగుల్ మ్యాప్లో మార్క్ చేసి చూపించిన స్థలం పెనుగొండకి చెందిన వేరొకరిదని చెబుతున్నారు. బతుకున్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టాడు.
జైల్లో అనిపించినాము, అన్నీ అయినాయి, హైకోర్టు వరకు పోయినాము, చాలా ఇబ్బంది పడినా. ఆ స్థలం ఇమ్మని డిమాండ్ చేశాడు, రాజకీయ పలుకుబడితో ఒత్తిడి పెట్టించాడు, చేశాడు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి లోపలేపించాడు, చాలా ఇబ్బంది పెట్టాడు. ఇతనైతే అగ్రిమెంట్ అయితే మామూలు షిర్డీ సాయి గ్లోబల్ ట్రస్ట్ పేరున అగ్రిమెంట్లు చేస్తారు. తర్వాత రిజిస్టర్ వచ్చేటప్పటికే వాళ్ళకేం తెలియదు పాపం ఇండియా ఇది ఎట్లా రిజిస్ట్రేషన్ ఏం కథ. వాళ్ళకి ఒకవేళ వెబ్సైట్లో చూపిస్తారు, అన్నీ చూపిస్తాడు. తర్వాత రిజిస్టర్ అయినప్పటికి మాత్రము ఇతను ట్రస్ట్ పేరు కాకుండా ఇతను అంచెలు పని చేసుకునేసి చాలా మందితో మోసాలు చేశాడు ఇతను. విదేశీ భక్తులు ఈ విధంగా మోసపోయారు ఇంతకు ముందు కూడా చాలా మంది మోసపోయారు. చాలా మంది మేము ఫస్ట్ నుంచి అసలు 2006 నుంచి ఇతని పైన అసలు ఇతని మోసాల గురించి వెలుగులోకి తీసుకొని వస్తున్నాము. కానీ ఇతనికి కొంతమంది రాజకీయ నాయకులు, మంత్రులు అయితే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ సాయం తీసుకొనేసి అవన్నీ కప్పుచ్చుకుంటూ వాళ్ళకి ఏదో కొద్దిగా ధన సాయం చేసుకుంటూ ఇవన్నీ బయటపడకుండా అట్లే మోసుకుంటూ వస్తున్నాడు. భారతీయులను విదేశీయులు ఎంతో అభిమానిస్తారు, మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తారు, ఈ నేలలో ఉన్న ఆధ్యాత్మికతను ఆరాధిస్తారు, ఇక్కడి స్వామీజీలను పూజిస్తారు. అయితే కాళేశ్వర్ లాంటి పాపాత్ములు తమను నమ్మిన విదేశీయులనే ముంచుతున్నారు, భారతదేశం పరువు తీస్తున్నారు. కొంతమంది బాబాలు స్వాములు చేసే జిమ్మిక్కులకు ఇక్కడ ప్రజలు మోసపోవడం సహజమే. కానీ ఎంతో డెవలప్ అయ్యారనుకుంటున్న ఫారినర్స్ మోసపోవటమే ఇక్కడ విచిత్రం. కాళేశ్వర స్వామి చేసిన మోసాలకు